అందరికీ చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల భూముల మీద అలాగే దళితులకు సంబంధించిన స్థలాల మీద ఈ కూటమి ప్రభుత్వం కన్నేసి మొత్తం దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతున్నా 2000 ఎకరాలు పైగా ఇదే అనంతపురం జిల్లాలో భూములు కబ్జా చేయడం జరిగింది. దానికి నిదర్శనంగా ఈరోజు కురుకుంట గ్రామంలో సర్వే నంబర్ 336/C ఈరోజు 5 ఎకరాల భూమిని ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎరుకుల జాతి క్యాస్ట్ కి సంబంధించిన ఒక పెద్ద అయిన భూమిని ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే అగ్ర కులస్తులు అయి ఉండొచ్చు, కానీ పట్టా 1992లో ఎరుకుల సీతారామాంజనేయులు గారికి ఇస్తే మధ్యలో 2004లో ఎరుకుల సీతారామాంజనేయులు గారికి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం వచ్చిన తర్వాత అదే 2004లో మనకి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ గారు మీకు ఒకటి చెప్తున్నా, అలాగే ఎంఆర్ఓ ఎన్ఓసి అంటున్నారు. ఎంఆర్ఓ ఎన్ఓసి రిజిస్ట్రేషన్ చెల్లుతుందా? చెల్లదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేపించిన రోజు వారసులు ఎరుకుల సీతారామాంజనేయులు గారికి ముగ్గురు కూతుర్లు అయితే ఆ రోజు ఎరుకుల సీతారామాంజనేయులు గారు ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో ఒకటే ఫోటో ఉంది, ఒకటే సంతకం ఉంది, మిగతా వారసులు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి నేను చెప్తున్నా. అలాగే ఈరోజు ఒక షెడ్యూల్ క్యాస్ట్ అంటే అణగారిన కులస్తులకి అణగారిన వర్గాలకి గవర్నమెంట్ పొలం భూమి ఇస్తే ఈరోజు అదే భూమిని రిజిస్టర్ చేయించారు. ఆ పట్టా వెనక ఏం రాసింటుందో రిజిస్టర్ గారికి తెలుసు, అలాగే ఎంఆర్ఓ గారికి తెలుసు. ఏమని రాసింటుంది? ఈ పట్టా, ఈ భూమిని ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. దీనికి ఉద్దేశించి భూమి అమ్మడానికి ఎరుకుల సీతారామాంజనేయులు ఎవరు కొనడానికి అక్కడ ఒక నాయుడు అంట, ఆయన పేరు చెప్తే పాపం పెద్ద మనిషి, అవన్నీ వదిలేసేయండి. మీరు ఒకటే చెప్తున్నాం, మీరు ఇంకొకసారి ఈ భూమి జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకాడం. ఇంకొక చిన్న విషయం, వెంటనే ఇది కూడా కలెక్టర్ గారు ఆలోచించాలా. ఈ భూమి ఎవరిది, ఎవరికి ఎప్పుడు పట్టా ఇచ్చారు, ఎవరికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో ఎవరెవరు సంతకాలు ఉన్నాయి కూడా మీరు ఒకసారి ఆలోచించి ఈరోజు అన్యాయం అయిపోతున్న ఈ ముసలి వాళ్ళకి అలాగే మా అగ్ర కులస్తులందరూ తొక్కుతున్న అరగారిన వర్గాలకి కలెక్టర్ గారు న్యాయం చేస్తారని, అలాగే ఆర్డీఓ గారు కూడా ఆలోచించాలా. ఇదంతా ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది ఆలోచించి ఇవన్నీ విచారించి దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ భూమిని ఆన్లైన్ లో ఉంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమి చేయించాలని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. మా నాన్న పేరు సీతారామాంజనేయులు, నా పేరు లక్ష్మి. నేను మా నాన్నకి పెద్ద కూతుర్ని. మా నాన్నకి వాళ్ళ నాన్న ఇది ఇచ్చినారు, సర్వే నంబరు 130/3. అప్పటి నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము. 2004లో మా నాన్నకి కాళ్ళు చెయ్యి కొంచెం పక్షవాతం వచ్చి పడిపోయినాడు. మేము అలాగనే చేసుకుంటూ వచ్చినాము. 2012లో మా నాన్న చనిపోయినాడు. ఇంకా చనిపోయిన బాధలో మేము ఉన్నాము. కొంచెము ఆ బాధలో ఉన్నప్పుడు వీళ్ళు లోపల రిజిస్టర్ చేసుకొని మాకు తెలియకుండా మమ్మల్ని కబ్జా చేసేసినారు, మమ్మల్ని మోసం చేసినారు. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. గాంధీ నాగభూషణ్ 3 మా పొలము కబ్జా చేసినారు. గాంధీను నాగభూషణను లోపల కబ్జా చేసినారు. మా భూమి మాకు ఇప్పించేందుగా కోరుకుంటున్నాము. మేము చాలా అన్యాయం అయిపోయినాము. మా స్థలాన్ని మాకు ఇప్పించండి, లేకుంటే మాకు చాలా అన్యాయం అవుతుంది. లోపల మా సంతకాలు లేని ఏం లేని మా భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటారని మేము కలెక్టర్ని అడుగుతున్నాము.